ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. ఖాళీగా ఉండవా ఏంటి అంటే, ఉదయం లేచిన వెంటనే మనం దేవుడా ఈరోజు నన్ను చల్లగా చూడు. నేను అనుకున్న పనులన్నీ సమకూలంగా అయ్యేటట్టు చూడు అని ప్రార్థిస్తూ మన డే స్టార్ట్ చేస్తాము. మన మానవ మాత్రలు మనము ఎక్కడికన్నా వెళ్ళిన చోట మనకి నచ్చని నచ్చని విధంగా ఉందనుకోండి, అక్కడ ఒక క్షణం కూడా ఉండలేము. అలాంటిది దేవతలు వాళ్ళు అనుగ్రహం మనకి కావాలి అనంటే, మనం ఎంత నీట్‌గా ఉండాలి, మనం ఎంత నిండుగా ఉండాలి, మన చుట్టుపక్కల ప్రాంతాలు, మన ఇల్లు ఎంత కళకళలాడుతూ ఉంటే, ఆ దేవతల అనుగ్రహం మనకి దొరుకుతుంది చెప్పండి. దానికోసము నేను నాకు సాధ్యమైనంత విధంగా కష్టపడుతూనే ఉంటాను. అందులోనూ నేను దేవుడిని కొంచెం ఎక్కువగానే నమ్ముతాను కాబట్టి, ఇంటిని మాత్రం చాలా నీట్‌గా ఉంచుకునేటట్టే చూసుకుంటాను. ఇంట్లో వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా అంతా కూడా ఇల్లుని క్లీన్ చేసుకొని, నాకు తోచిన విధంగా ఇంటినైతే నీట్‌గా పెట్టుకుంటాను. ఇల్లు ఎక్కడైతే నీట్‌గా కళకళలాడుతూ ప్రశాంతంగా ఉంటుందో, అక్కడ దేవతల అందరి అనుగ్రహం కంపల్సరీ ఉంటుందని పెద్దలైతే చెప్తూ ఉంటారు. అది నిజమే